వింటున్నావా? మెల్లగా గ్రాని డబ్బులు ఇవ్వని దానిలా ఎలా చెప్తోందో. నేను చెప్పేది నిజం బాబు. నిజంగానే అమ్మగారు డబ్బు ఇవ్వనన్నారు. దీన్ని ఎదురుగా పెట్టుకొని ఏడవడం తప్ప ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ మృత్యుంజయ గారు ఎలా మా ఇబ్బందులు తెలుసుకున్నారో ఏమో. ఈయనకు కబురు చేసి ఆపరేషన్ నేను చేయిస్తానన్నారు. ఈయనొచ్చి ఈ విషయం ఏం చెప్పకుండా ఇంతకాలం పని చేసినా మనకు అవసరానికి ఆదుకోని ఆవిడ దగ్గర పని చేయడం ఎందుకు అని మానేస్తానన్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, ఇది నిజమమ్మా. అమ్మా, మీరు కేసు పెడితే ఆయన జైలు పాలవుతారు. ఇది చచ్చిపోతుంది. నేను దిక్కులేని దాన్ని అయిపోతాను. నేను బ్రతకలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే మా కుటుంబం సర్వనాశనమైపోతుందమ్మా. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నానమ్మా. ఆయన్ని జైలు పాలు చేయకండమ్మా. అక్క, మా నాన్నను వదిలేయమని చెప్పవా? చెప్పక్క, ప్లీజ్ అక్క, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. అమ్మా, మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా ఆయన్ని నేను చూసుకుంటాను. నా బిడ్డ మీద ఒట్టు. తాళి బొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. మళ్ళీ తప్పు సంగతి మాకు అనవసరం. చేసిన తప్పుకి శిక్ష అనుభవించే తీరాలి. సీత, వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే పని లేదు. జైలుకే కాదు, మా ప్రెస్టేజ్ని స్టేటస్ని డ్యామేజ్ చేయాలని చూసిన వాణ్ణి ఉరి తీయించాలి అని గ్రాని చెప్పింది. పదా కానిస్టేబుల్, ఈవిని పక్కకు లాగి. రండమ్మా, కూర్చోండి. పర్వాలేదండి. మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారే. నేను ఇప్పటికే వాడి మీద కేసు ఫైల్ చేశాను. ఇక్కడ సంతకం చేయండమ్మా.
సంతకం పెట్టు. సంతకం పెట్టు సీత. సంతకం పెట్టు. అమ్మా, మమ్మల్ని చంపేయకండి అమ్మా. సీత సంతకం పెట్టు. సీత సంతకం పెట్టు. అక్క సంతకం పెట్టొద్దక్క. అక్క సంతకం పెట్టొద్దు. నాన్నని వదిలేయమని చెప్పక్క. అక్క సీత సంతకం పెట్టు. వద్దక్క. పెట్టమన్నానా? సీత సంతకం పెట్టు. సీత సంతకం పెట్టు. నీ సంతకం పెడితే వాళ్ళు చచ్చిపోతారంట. నాకు పాపం తగులుతుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వాళ్ళు చస్తే మనకేంటి, బ్రతికితే మనకేంటి? అలా అంటారేంటండి? వాళ్ళు మనుషులే కదా. డర్టీ పూర్ పీపుల్. వాళ్ళు మనుషులేంటి? మనల్ని, మన కంపెనీని ఇన్సల్ట్ చేశారు. నాకు పేదవాళ్ళన్నా పేదతనమన్నా అసహ్యం. కష్టాలు, కన్నీళ్లు, బాధలు అంటూ ఎప్పుడు ఏడుస్తుంటారు. డబ్బున్న వాళ్ళని చూసి ఏడుస్తుంటారు. డబ్బు కోసం గడ్డి తింటారు, ఆశపడుతుంటారు. ఛా! తప్పైపోయింది. డబ్బు కోసం అలా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు కదా. ఆపరేషన్ చేయకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుందని అలా చేశారు. నాకవన్నీ అనవసరం. నువ్వు ముందు సంతకం చెయ్యి. చెయ్యను. ఏంటి? సంతకం చెయ్యవా? చెయ్యను. నేను నీ ఉడ్బీని. అయితే ఏంటి? ఆపరేషన్ చేయకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుందని అలా చేశారు. నాకవన్నీ అనవసరం. నువ్వు ముందు సంతకం చెయ్యి. చెయ్యను. ఏంటి? సంతకం చెయ్యవా? చెయ్యను. నేను నీ ఉడ్బీని. అయితే ఏంటి? వుడ్బీనేగా. భర్త అయినట్టు నా మీద పెత్తనం చేయకండి. భర్త అయినా ఇలా జాలి దయ లేకుండా వాళ్ళు చచ్చినా పర్వాలేదు, సంతకం చేయమంటే నేను చెయ్యను. గ్రాని స్ట్రాంగ్ గా కేసు పెట్టమంది. గ్రాని 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 ఇంకొక మాట లేదా? అసలు ఆవిడికి ఈ పరిస్థితి తెలుసుండకపోవచ్చు. తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి అంటే నేను అస్సలు చెయ్యను. చెయ్యవా? చెయ్యను. ఫైనల్ డెసిషనా? పర్ఫెక్ట్ డెసిషన్.
క్షమించండి సార్. నేను ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన వారికి సాక్షిగా సంతకం పెట్టను. ఏదో ఒక పరిస్థితుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా. తప్పకుండా ఇస్తాం. మీరు మార్పు కోరి ఎలా చేస్తున్నారో నేను ఇతని విషయంలో మారడానికి, మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి ఇలా అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. అతన్ని కనికరించి ఇంతటితో ఈ కేసు వదిలేయండి. నేనొస్తాను సార్. మీరేమీ బాధపడకండి. మీ నాన్నకేమీ కాదు. అయ్యో వద్దమ్మా. వస్తాను. చూడమ్మా, మీ వారికి ఏం కాదు. మనసున్న వాళ్ళు ఎవరైనా అతన్ని క్షమించి మీకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. సీత, రఘురామ్ పద. సీత గారు, నెగిటివ్ ప్లస్ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అంటారు. అలాగే హాట్గా ఉన్న మీరు హాట్గా ఉన్న కాఫీ తాగితే కూల్ అవ్వచ్చు. కాఫీ తాగుదామనుకుంటే కాఫీ తాగుదామని చెప్పు, అంతేగాని పిచ్చి పిచ్చి ఎగ్జాంపుల్స్ చెప్పకు. ఓకే ఓకే, పదండి. రండి కూర్చోండి. అసలు మీరు ఎందుకు అలా ఉన్నారు? అంతా అక్కడే ఉండి చూసావుగా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? సాకేత్ అనేది కూడా కరెక్టే కదా. అతను అతని గ్రాని కరెక్ట్ అని నన్ను ఇరిటేట్ చేయకు. ఆర్డర్ ప్లీజ్ సార్. 2 ఇరిటేట్స్. సార్ సారీ 2 స్ట్రాంగ్ హాట్ కాఫీ. తొందర తెచ్చాయి. అలాగే సార్. మీరు చాలా ధైర్యంగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ప్రెస్టేజ్ కాపాడారు. కేసు వద్దండం ఎందుకు? ప్లీజ్, ఎందుకు నీకు అర్థం కాలేదా? అమాయకంగా అడుగుతావే. మీ ఒపీనియన్ తెలుసుకుందామని. ఆవిడ నా కాళ్ల మీద పడి ఆవిడ పరిస్థితి చెప్పిన తర్వాత అయ్యో పాపం అనిపించింది. నేను సంతకం పెడితే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోతుందని బాధపడ్డాను. రఘు, 1 minute, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఓకే. హలో. ఏయ్, ఎవరు నువ్వు? ఆఫీస్ నుంచి సీత గారికి తోడుగా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాడిని. ఫోను సీతకివ్వు. మేడం చేతులు కడిగేసుకోవడానికి వెళ్ళారు. అది రాగానే ఫోన్ చేయమని చెప్పు. చెప్పడం వరకు ఓకే, అంటే చేయటం వారి ఇష్టం కదా. ఫోన్ పెట్టేయ్. సీత గారు, మీ మదర్ ఫోన్ చేశారండి. అటెండ్ చేసావా?
ఎందుకు చేశావు? హోమ్ అని ఉంది. మీ అమ్మగారే అయి ఉంటారని బాగా మాట్లాడతారు కదా, అందుకని. బాగా తిడుతుంది కూడా. ఆవిడ సంగతి నీకు తెలీదు. అవును, ఫోన్ కట్ చేశారేంటి? మాట్లాడరా? మ్మ్హ్మ్. ఎందుకు? ఇప్పుడు అమ్మ మా అమ్మలా మాట్లాడదు, ఆ మంగమ్మ గారిలా మాట్లాడుతుంది. ఏ? పోలీస్ స్టేషన్లో జరిగింది సాకేత్ ఈ పాటికి వాళ్ళ గ్రానీతో చెప్పుంటాడు. ఆవిడ మా అమ్మకు ఫోన్ చేసి చెప్పుంటుంది. అమ్మ ఇలా ఎందుకు చేశావని నా మీద క్లాస్ పీకుతుంది. అందుకు. వేరే విషయం ఏదన్నా అయితే? కాదు, ఖచ్చితంగా ఆ విషయమే. మీ ఊహ తప్పైతే? కాదని నాకు తెలుసు. సాకేత్తో మీరంత ఖచ్చితంగా మాట్లాడారు కదా, వాళ్ళ కోపం వస్తే? రాని, ఈ సంబంధం క్యాన్సిల్ అయితే? లైట్ తీసుకుంటాను. ఫీల్ అవరా? అస్సలు కాను. మీ జీవితానికి సంబంధించిన విషయం కదా, రివర్స్ అయితే? అన్నీ ఆలోచించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? మనుషుల్ని మనుషులుగా చూడకుండా కఠినంగా ప్రవర్తించే వాళ్లతో సంబంధం కంటిన్యూ చేయడం నాకు ఇష్టం లేదు. కావాలని పేదవాళ్లుగా ఎవరు పుట్టరు కదా. దాని గురించి ఆలోచించకుండా కష్టపడి బతికే వాళ్ళు ఎంతమంది లేరు? మీరు తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఆలస్యం చేశానని చాలా ఫీల్ అవుతున్నాను. మీ వాళ్ళు ఊరుకుంటారా? నేను మొండికేస్తే వాళ్ళేం చేస్తారు? మరి మీ అమ్మ? చూడు రఘురాం, ఇంక నన్నేమీ ప్రశ్నలు వేయకు. నేనిప్పుడు చాలా క్లియర్గా ఉన్నాను. నా ఒపీనియన్ నాకుంది. ఇంతకన్నా డీటెయిల్స్ నీకు అనవసరం. మీ అభిప్రాయాలకి సాకేత్ అభిప్రాయాలకి చాలా తేడాలు ఉన్నాయనిపిస్తుంది. మీకు అతను లైఫ్ పార్ట్నర్గా సూట్ కాడేమో. జీవితకాలం ప్రయాణం హ్యాపీగా సాఫీగా సాగదేమో. మేబీ నేను రాంగ్ కావచ్చు. కాస్త లిమిట్స్ దాటానా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? హర్ట్ చేశానా? క్షమించండి, ఓవర్గా మాట్లాడడం నాకు అలవాటు. మీకు తెలిసిందే కదా. ఆగవే. ఏంటే, ఎందుకే నీకంత పొగరు? ఫోన్ చేస్తే కట్ చేసావు, మళ్ళీ ఫోన్ చేయలేదు. సావిత్రి, ఆవేశపడకు. ఆవేశం కాదండి, బాధ. చెప్పవే, ఎందుకు ఫోన్ కట్ చేసావు? నువ్వు ఎందుకు ఫోన్ చేసావో నాకు తెలుసు కాబట్టి. నువ్వు చేసింది కూడా నాకు తెలుసు.